ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనం చూసుకుంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. భారీ సంఖ్యలో వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మీరు వేకెన్సీని చూసుకుంటే ఢిల్లీ పోలీస్ నుంచి, అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. ఎస్ఐ ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగిందండి. ఒకవేళ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఆన్లైన్లో అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఒకవేళ మీరు నోటిఫికేషన్ అయితే క్లారిటీగా చూసుకోలేకపోతే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తానండి, మీరు అక్కడ నుంచి వెళ్ళైతే చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఎలా అప్లై చేయాలని ఇక్కడ అయితే తెలుసుకుందామండి. ఫస్ట్ అనేది మనం చూసుకుంటే ఇక్కడ మీరు ఇంతకుముందు అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళైతే రిజిస్టర్ నో పైన వెళ్ళి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ ప్రాసెస్ వీడియో అనేది కూడా డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం అయితే జరిగిందండి. నుంచి చూసి ఫస్ట్ మీరు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ యూజర్ నేమ్, అదేవిధంగా పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఈ క్యాప్చా అనేది ఇక్కడైతే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఎంటర్ టెక్స్ట్ దగ్గర. ఆ తర్వాత లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు చూసుకోవచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామినేషన్ అనేది చూపించడం అయితే జరిగిందండి. ఆన్లైన్ డేట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఆగస్టు 10 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే ఆగస్టు 30 వరకు అప్లై అనేది చేసుకోగలరు మీరు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, మీరు రిజిస్ట్రేషన్లో ఫిలప్ చేసినంత ఇక్కడైతే రావడం అయితే జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. సీరియల్ నెంబర్ 14 అనేది ఇక్కడ చూసుకుంటే ఇది సెంట్రల్ లిస్ట్లో ఉన్న ఓబీసీ వాళ్ళకి మాత్రమే ఇదైతే వర్తిస్తుంది. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. సపోజ్గా ఇక్కడ మీరు సెంట్రల్ లిస్ట్లో మీకు ఓబీసీ క్యాస్ట్ కింద ఇక్కడ కన్సిడర్ చేయకపోతే, ఒకవేళ ఢిల్లీలో మీకు ఓబీసీగా కన్సిడర్ చేస్తే మాత్రం ఇక్కడ ఢిల్లీ పోలీస్కి అనేది మీకు క్యాస్ట్ అనేది వర్తిస్తుంది ఓబీసీ అని. పోస్ట్లకు అనేది జనరల్లో మాత్రమే మీకు కన్సిడర్ అనేది చేయడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు కూడా అదేవిధంగా కన్సిడర్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ 15th అనేది చూసుకుంటే కూడా అంటే మీ డిపార్ట్మెంట్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఢిల్లీ పోలీస్లో అయితే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత మరోసారి కన్ఫామ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఇక్కడ నో అని క్లిక్ చేస్తే మరోసారి ఇక్కడైతే కన్ఫామ్ అనేది నో అని క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సీరియల్ నెంబర్ 17 అనేది చూసుకుంటే మీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మరోసారి ఇక్కడైతే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏ టైప్ సర్టిఫికేట్ ఉందో ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ సర్టిఫికేట్ని బట్టి అయితే మీకు అయితే ఇక్కడ బోనస్ మార్క్స్ అనేది దొరకడం అయితే జరుగుతుందండి. అందుకే మీకు ఒకవేళ ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటే ఇక్కడైతే మీరు ఎస్ అని ఇచ్చిన తర్వాత కింద సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. డబుల్ టైం అనేది చేయాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ సింపుల్గా నో అని ఇస్తే సరిపోతుందండి. ఇవన్నీ స్కిప్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ మీరు పాస్ అయి ఉంటే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇచ్చిన తర్వాత కింద అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారా, సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారా ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లేకపోతే సింపుల్గా నో అని ఇస్తే స్కిప్ అనేది అవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జామ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీకు దగ్గరలో ఉన్న సిటీ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ. ఇక్కడైతే మీరు ఉన్నది మాత్రమే ఇక్కడైతే మీరు ఇక్కడ చూస్ అనేది చేసుకోండి. మోడ్ అనేది అదేవిధంగా అయితే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, అదేవిధంగా థర్డ్ ఆప్షన్ కూడా ఇక్కడైతే మీరు సింపుల్గా అనేది మీరు ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు, అదేవిధంగా మీరు ఎన్ని ఇయర్ సర్వీస్ చేశారు ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే సింపుల్గా నో అని ఇస్తే ఇక్కడ స్కిప్ అనేది రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడ ఎస్ అని క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మీరు ఏ టైప్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ చూసుకోవచ్చండి, వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ వాళ్ళైతే మీరు ఓబీసీ వాళ్ళకి కూడా ఇక్కడైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఇదైతే ఇక్కడ చూపిస్తుందండి. లేకపోతే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అవసరం అనేది లేదని అనుకుంటే మీరు నో పైన క్లిక్ చేస్తే అది స్కిప్ అనేది అవ్వడం అయితే జరుగుతుందండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు ఎంత ఉందో అదైతే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీరు క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉందా లేదా అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గ్రాడ్యుయేట్ అయితే కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఈక్వలెంట్ టు గ్రాడ్యుయేట్ అని ఉన్నా కూడా మీరు అప్లై అనేది చేసుకోగలరు. అంటే మీ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు గ్రాడ్యుయేట్ పాస్ అయ్యారా లేదా అనేది ఇక్కడ ఇవ్వాల్సిందే ఉంది, పాస్ అని. అదేవిధంగా ఇయర్లో పాస్ అయ్యారు ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు ఇక్కడ అదేవిధంగా మీరు ఏ స్టేట్లో పాస్ అయ్యారు ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ అయితే తెలంగాణ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఏ బోర్డు నుంచి మీరు పాస్ అయ్యారు ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత మీ రూల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత పర్సంటేజ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇంకా ఇక్కడ సిజిపి అనేది మీరు ఇవ్వకపోయినా పర్లేదు. ఇక్కడ సీరియల్ నెంబర్ 25 అనేది చూసుకుంటే మీరు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ యాక్సెస్ జాబ్ ఆపర్చునిటీలో అయితే మీకు ఉండాలా లేదని అయితే మీరు ఇచ్చుకోవచ్చు అండి. ఒకవేళ ఉంటే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది.
మీరు ఎస్ ఇచ్చినా లేకపోతే నో ఇచ్చినా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. మీరు ఒకవేళ ఎస్ ఇస్తే బెటర్ అండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఫోటో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫోటో విషయానికి వస్తే ఇక్కడ మీరు మే 10 తర్వాత దిగిన ఫోటో మాత్రమే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 20-50 KB లోపు అయితే ఉండాల్సి ఉంటుందండి. జేపీజీ లేకపోతే జేపీఈజీ ఫార్మాట్లో ఉన్న అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. సిగ్నేచర్ విషయానికి వస్తే ఇక్కడ మీరు 10-20 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అంటే మీరు మే 10 తర్వాత మీరు దిగిన ఫోటో ఉందా లేదా అయితే ఇక్కడ మీరు ఎస్ అని క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. చాలామంది అయితే ఫోటో పైన అయితే మీరు మీ ఇక్కడ డేట్ అనేది మెన్షన్ అయితే చేయాలని అనుకుంటారు. మీరు లేకపోయినా ఇక్కడ మీరు సింపుల్గా అయితే మే 10 తర్వాత దిగిన ఫోటో ఉన్నా సరిపోతుందండి. ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా క్లారిటీగా ఇలా అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి మీ ఫోటో. ఆ తర్వాత ఇక్కడ అగ్రి పైన టిక్ చేసిన తర్వాత ఈ క్యాప్చా అయితే ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫిలప్ చేసి ప్రివ్యూలో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి మీరు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి. మీరు ఫిలప్ చేసినంత రైట్ ఉందా లేదా ఒకసారి అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఫిలప్ చేసినంత ఓకే ఉంటే సబ్మిట్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. ఏదైనా మీరు రాంగ్గా ఫిలప్ చేస్తే ఎడిట్ అండ్ మాడిఫైలో వెళ్ళి మరి అయితే మీరు మరోసారి మీ ఫామ్ అనేది ఒకసారి అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా కరెక్ట్గా ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ అనేది చేయొచ్చండి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. డూ యూ వాంట్ సబ్మిట్ అనేది రావడం అయితే జరిగిందండి. ఓకే పైన అయితే క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బీ రిసీవ్డ్ కెన్ వెరిఫైడ్ అని రావడం అయితే జరిగింది. ప్రజెంట్ అయితే ఇలానే రావడం అయితే జరిగిందండి. మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం అనేది లేదండి. ఫస్ట్ అనేది మీరు అంతా ఫిలప్ చేసిందా ఓకే ఉందా లేదా అయితే వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీరు వెరిఫైడ్ అయిన తర్వాత అయితే రావడం జరుగుతుంది. మీరు ఎలాంటి భయపడాల్సిన అయితే అవసరం అనేది లేదు. మీ ప్రింట్ అనేది తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. అయితే ఇక్కడ మీరు ఒకటైతే గమనించాల్సి అయితే ఉంటుంది. ఫీజు పేమెంట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఎస్సీ, ఎస్టీ అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు అదేవిధంగా ఎక్సర్విస్ మ్యాన్ వాళ్ళకి ఇలాంటి ఫీజు అయితే లేదండి. మిగతా క్యాండిడేట్ వాళ్ళకి అయితే 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. అయితే వాళ్ళు ఎలా ఫీజు అనేది పే చేయాలని ఇక్కడ చూసుకుంటే అనేది వాళ్ళకు సబ్మిట్ దగ్గర అయితే వాళ్ళకి ఫీజు డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి మీరు 100 రూపీస్ అనేది మీరు అక్కడ మీరు ఏటీఎం ద్వారా కూడా మీరు పే చేయొచ్చు. లేకపోతే ఇక్కడ మీరు చూసుకుంటే పేమెంట్ ఆప్షన్లో వెళ్ళి మీరైతే మీ పేమెంట్ అనేది పే చేయొచ్చు అండి. సింపుల్గా మీరు నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ లేదా ఇక్కడ మీరు ఏటీఎం ద్వారా కూడా మీరు ఫీజు అనేది పే చేయొచ్చు అండి. 100 రూపీస్ అనేది అదేవిధంగా మీరు ఫీజు పే చేశారో లేదా అనేది కూడా పక్కన ఇక్కడ చూసుకుంటే పేమెంట్ స్టేటస్లో వెళ్ళి అయితే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రింట్ ఆప్షన్లో వెళ్ళి అయితే మీ ఫామ్ అనేది ప్రింట్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అప్లికేషన్ స్టేటస్ కూడా ఇక్కడ మీరు కింద అయితే చూసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నుంచి తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.